హాయ్ ఫ్రెండ్స్, నిన్న సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ హీరో వచ్చి వెంకటేష్ అండ్ హీరోయిన్గా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ వీళ్ళు నటిస్తున్నారు. ఈ మూవీ డైరెక్టర్ వచ్చి అనిల్ రావుపూడి. ఈ మూవీ ట్రైలర్ ప్రకారం నాకు తెలిసి స్టోరీ లైన్ వచ్చేసి అవసరాల శ్రీనివాస్ని ఎవరో కిడ్నాప్ చేస్తారు. అయితే అతను కిడ్నాప్ అవ్వడం వల్ల నరేష్ వాళ్ళ పార్టీకి నష్టం వస్తుందని చెప్పి భయంతో ఆ విషయాన్ని ఎవరికి తెలియనికుండా ఎట్లయినా అవసరాల శ్రీనివాస్ని కాపాడాలి, దానికి సంబంధించిన మనకు కావాల్సిన ఒక ఆఫీసర్ కావాలి అన్నప్పుడు మీనాక్షి చౌదరి వెంకటేష్ దగ్గరికి వెళ్తుంది. వెంకటేష్ వచ్చేసి మీనాక్షి చౌదరి ఎస్ బాయ్ ఫ్రెండ్ అన్నమాట, ఎస్ లవరు. అలాగే వెంకటేష్ పోలీస్ ఆఫీసర్ అన్నమాట. అయితే మీనాక్షి చౌదరి వచ్చి హెల్ప్ అడిగినప్పుడు నాకు తెలిసి భార్యకి ఇతను ఈమె ఎస్ గర్ల్ ఫ్రెండ్ అని తెలియడంతో అనుమానంతో నేను కూడా ఆ మిషన్కి వస్తా అని ఉంటుంది. ఆ తర్వాత స్టోరీ మొత్తం ఇంకా మనకి కామెడీ వేలో తీసుకుపోయినట్టుంది. ట్రైలర్లో అయితే కామెడీ సీన్లు చాలా ఉన్నాయి. ఇది వచ్చి మెయిన్ కిడ్నాప్ డ్రామా గురించి అనుకుంటా. అదే అవసరాల శ్రీనివాస్ని ఎవరు కిడ్నాప్ చేశారు, హీరో కాపాడా లేదా, ఎలా కాపాడా అనేది ఈ మూవీ స్టోరీ లైన్ అనుకుంటా. నాకు తెలిసి ఇది రొటీన్ స్టోరీయే, కాకపోతే అనిల్ రావుపూడి తన కామెడీ సీన్లతో కామెడీ టైమింగ్తో సినిమాను మొత్తం నడిపిస్తాడు. నాకు తెలిసి ఇదైతే సంక్రాంతికి ఫ్యామిలీతో చూసే సినిమా. సేమ్ F2 లాగే ఉంది. ట్రైలర్ అయితే నాకు అలాగే అనిపించింది. ఎస్ గర్ల్ ఫ్రెండ్ ప్లస్ వైఫ్ ఇద్దరి మధ్యలో వెంకటేష్ అల్లాడే కొన్ని డైలాగులు అయితే బాగున్నాయి. లాస్ట్లో ఒక డైలాగ్ చెప్తాడు, మీకు పాస్ట్లో ఎంతైనా లవర్ ఉండి ఉంటుంది, ఆ విషయం మాత్రం మీ వైఫ్తో మాత్రం చెప్పకండి, చెప్తే మీకే ప్రాబ్లం అని. నాకైతే ట్రైలర్ బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీరు ఎవరైనా చూడకపోతే చూడండి. ఈ మూవీ వచ్చి జనవరి 14వ తారీఖున రిలీజ్ అవ్వబోతుంది. ఈ మూవీ చూసి మూవీ రివ్యూ కూడా చెప్తాను. అలాగే మీరు ఈ ట్రైలర్ చూసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.